సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయనయున్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు మార్కు సువార్త 4వ అధ్యాయం 35, 36, 37 వచనములు. ఆ దినమే సాయంకాలమైనప్పుడు. కొన్ని పనులే దినంలో చేస్తూ ఉంటాం. మరిన్ని పనులు చేయాలంటే ఇంకో రోజు చూద్దాంలే అంటాం. కానీ కొన్నిసార్లు ప్రభు అంటున్నాడు, ఆ దినమే ఆ పని చేయి. ఈ దినమే నీవు పోస్ట్పోన్ చేయాలనుకుంటున్న పని కూడా చేయమని చెబుతున్నాడు. అది నీకు మేలుకరమే. నీకు ఉన్న పని కంప్లీట్ చేసుకొని ఇంకో పని కూడా చేయమని అంటున్నాడు. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పాను. ఎన్నో పనులు ఈ లోకంలో మనకు ఉన్నప్పటికీ అద్దరికి వెళ్ళే ప్రయాణం ఒకటి ఉంది. అది విశ్వాసపు అడుగు. ఈ లోక సంబంధమైన పనులన్నీ ఈరోజు చేసుకున్నావు. విశ్వాసములో ఒక అడుగు ముందుకు వేయటానికి కూడా ఈ దినమును ఉపయోగించుకో. అనగా సొంత పనులే కాదు, దైవికమైన పనులు కూడా కొన్ని చేసుకోవాలి. ప్రతిదినం విశ్వాసంలో ఒక అడుగు ముందుకు వేయాల్సిందే. ఈరోజు నా పనులు ఉన్నాయి, రేపు దేవుని పని చేద్దాములే అని అంటే ప్రభు దానిని కొన్నిసార్లు అంగీకరించటం లేదు. ఈ దినమే చేయి అంటున్నాడు. అవును, ఆ దినమే ఆయన సుఖారను గ్రామము దగ్గరికి వెళ్ళినప్పుడే సమరయ స్త్రీని ఆయన కలుసుకోగలిగాడు. సమరయ గ్రామములో ఆయన ఉండుట వలన అనేకులు రక్షణ పొందటానికి కారణమైంది. అవును, ఆ దినమే అటువైపుగా జక్కయ్య ఇంటి వైపు ఎరికో పట్టణంలో వెళ్ళిపోయాడు. అందుకనే జక్కయ్య రక్షింపబడ్డాడు. ఆ దినమే ఆ త్రోవన వెళ్ళినప్పుడు గుడ్డివాడు చూపు నొందాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుని పనిని స్కిప్ చేసి షార్ట్కట్లో మన పనులు ముగించుకోవటానికి వెళ్తుంటాం. అలా కాదు, మన ప్రతి పనిలో ప్రభు పనిని కూడా చేస్తూ వెళ్ళాలి. ఆ దినమే అనే మాట ఇది నీకును నీ ప్రభువునకును సరిపోయిన పనులు చేయవలసి ఉన్నది. అప్పుడే విశ్వాస జీవితంలో ధరి చేరగలుగుతాం. అద్దరికి మనము ఖచ్చితంగా చేరగలుగుతాం. అలా కాకుండా సొంత పనులు మాత్రమే ముగించుకొని ఇక దేవుని పని చేయకుండా ఉంటే విశ్వాస జీవితంలో ఒక అడుగు ఆలస్యమవుతుంది, ఒక దినం వ్యర్థమవుతుంది. కనుక సాయంకాలమైనప్పుడు ఆయన చెబుతున్న మాట అద్దరికి పోదాము అన్నాడు. గనుక వారు జనులను పంపివేయమన్నాడు. జనులను పంపివేసి, అవును, గివ్ సెండ్ ఆఫ్ టు దిస్ వరల్డ్, గివ్ సెండ్ ఆఫ్ టు యువర్ రిలేషన్స్, గివ్ సెండ్ ఆఫ్ టు ఆల్ యువర్ వర్క్స్ అండ్ డ్యూటీస్. Go along with your Lord and Christ, because there is a purpose to see the marvelous things and miracles, because God wants to show you His glory before you. ఆనాడు ఆ మాట చెప్పుట వలననే, వారు జనులను పంపివేయట వలననే వారి ప్రయాణం సాగింది. వారి ప్రయాణము సాగుచున్నప్పుడే అలలు ఆ దోణి మీదనే ఎగిసిపడినట్లు చూస్తున్నాం. దోణి నిండిపోయినట్లు చూస్తున్నాం. ఇవన్నీ కష్టాన్ని గుర్తిస్తాయేమో, చూపిస్తాయేమో, కానీ అందులో ఉన్న దైవికమైన
ఆశ్చర్యకార్యం ఏమిటంటే వారు ఇదివరకు చూడనటువంటి గొప్ప స్థితి చూశారు. ఏంటది? ప్రభువు గాలిని గద్దించటం, ప్రభువు అలలను గద్దించటం, తుఫానును గద్దించటం. ఆయన గద్దించినప్పుడు నిశ్శబ్దమై ఊరకుండుమని చెప్పినప్పుడు గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. ఊహకందని గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. నీవు నీ పనులకు, నీ రిలేషన్స్కి, నీ సొంత పనులకు ఎప్పుడైతే సెండ్ ఆఫ్ ఇస్తావో ప్రభుతో ప్రయాణం ఒక అడుగు ముందుకు సాగుతోంది. ప్రభుతో ప్రయాణం ఒక అడుగు, 2 అడుగు, 3 అడుగులు సాగుతూ ఉన్నప్పుడు ప్రభు నీకు ప్రత్యేకంగా, ఇది ప్రజలకు కాదు, ఇది నీ వారికి కాదు, నీ ఇంటి వారికి కాదు, నీకు చూపించటానికి అద్దరి ప్రయాణం ప్రారంభించమంటున్నాడు. ప్రభుతో అద్దరి ప్రయాణం ప్రారంభించిన వారికే, ప్రభుతో పాటు దోనలున్న వారికే ఆయన స్వరం, ఆయన గంభీర స్వరం, సృష్టి మీద ఆయనకున్న అధికారం స్పష్టముగా చూడగలిగారు, కనులారా చూడగలిగారు. ఇలాంటి అనుభవం మన జీవితాల్లో కూడా కలగాలి అంటే గివ్ టైమ్ టు హిమ్. ఆయనకు సమయం ఇవ్వు. ఈరోజు ఇన్ని పనులు చేశాను, కొంత రెస్ట్ తీసుకుందాం అనుకోవద్దు. గివ్ టైమ్ టు యువర్ లార్డ్. నీ దేవునికి సమయము ఇవ్వు. ఈ సాయంకాలమే, ఆ దినమే అప్పటికే అలసిపోయిన పరిస్థితిగా కనబడవచ్చును, కానీ ఆ దినమే సాయంకాలమైనప్పుడు అద్దరికి వెళదామన్న ప్రభువుతో పాటు వెళ్ళు. అది అద్దరి అయినా, అది కొండకైనా, అది పర్వతమునకైనా, ప్రార్థనా తోటకైనా, అది ఎక్కడికైనా ప్రభు చెప్పిన చోటికి వెళ్ళు, అనగా ఆయనతో సమయాన్ని గడుపు. అదే ప్రభువు మనకు తెలియచేస్తున్నాడు. ఇఫ్ యు వాంట్ టు సీ ఎ మిరకిల్, యూ షుడ్ గో అలాంగ్ విత్ యువర్ లార్డ్. ఇదే నీ నినాదం, ప్రభు యొక్క ఆశ. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రియ తండ్రి, స్తోత్రం. మాటలను దీవించండి, వినవారి హృదయాల్లో కార్యం చేయండి. క్రీస్తు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.